సినిమా చరిత్రలో అంజలీదేవి స్థానం చాలా ప్రత్యేకం. కాంచనమాల తర్వాత తెలుగు సినిమా కథానాయికకు గ్లామర్ తెచ్చిన నటీమణి అంజలీదేవి. ఎప్పుడో 70 ఏళ్ల క్రితమే 30,000 రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్ అంజలీదేవి. అలాగే సాత్విక పాత్రలకు, అమ్మ వేషాలకు అంజలీదేవి పేరు చెప్పిన తర్వాతే మరో నటి గురించి చెప్పాలి. మంచి నటిగానే కాకుండా అంజలి పిక్చర్స్ బ్యానర్పై ఆణిముత్యాల వంటి చిత్రాలు నిర్మించి ప్రేక్షకుల్ని అలరించిన నటీమణి అంజలీదేవి. సినిమాల్లో మాదిరిగానే నిజ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు అంజలీదేవి. అంజలి పిక్చర్స్ పేరు మీదే కాకుండా వారి కుమారుడి పేరు మీద చిన్ని బ్రదర్స్ బ్యానర్పై మరికొన్ని చిత్రాలు కూడా నిర్మించారు. వాటిల్లో అమ్మ కోసం చిత్రం ఒకటి. ఈ సినిమాలో అంజలీదేవి అమ్మగా, కొడుకులుగా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు నటించారు. ఇందులో కృష్ణది గజ దొంగ పాత్ర. అయితే మహాభారతంలోని కర్ణుడితో పోల్చదగిన పాత్ర. కృష్ణరాజు పోలీసు ఆఫీసర్గా నటించారు. కృష్ణకు జోడీగా విజయ నిర్మల, కృష్ణరాజు సరసన రేఖ నటించారు. ఈ రేఖ మరెవరో కాదు, జమినీ గణేశన్, పుష్పవల్లీల కుమార్తె రేఖ. రంగుల రాట్నం చిత్రంలో బాలనటిగా నటించిన రేఖకు హీరోయిన్గా ఇదే తొలి చిత్రం. 1969 మార్చి నెలలో అమ్మ కోసం చిత్రం షూటింగ్ మద్రాసులోని ఏవిఎం స్టూడియోలో మొదలైంది. అంజలీదేవి ఆహ్వానించడంతో నటరత్న ఎన్టీఆర్, జమినీ గణేశన్, సావిత్రి, ఏవిఎం చెట్టియార్ తదితరులు హాజరయ్యారు. బివి ప్రసాద్ అమ్మ కోసం చిత్రానికి దర్శకుడు. అమ్మ కోసం చిత్రం ప్రారంభమయ్యే నాటికి కృష్ణ, విజయ నిర్మలకు పెళ్లి కాలేదు. అయితే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అమ్మ కోసం చిత్రం షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకు తిరుపతి వెళ్ళి అక్కడ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు కృష్ణ, విజయ నిర్మల. అంజలీదేవిపై చిత్రీకరించిన ముహూర్తపు షాటుకు మహానటి సావిత్రి క్లాప్ ఇచ్చారు. అంజలీదేవికి అభినందనలు తెలిపారు ఎన్టీఆర్, జమినీ గణేశన్. ఆ తర్వాత ఎన్టీఆర్ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు కృష్ణరాజు. అంజలీదేవి, ఆదినారాయణరావు దంపతులతో హీరో కృష్ణకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఎదుగుతున్న దశలో వారి సొంత సినిమా అమ్మ కోసం చిత్రంలో ఒక మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారనే కృతజ్ఞతాభావం హీరో కృష్ణలో ఉండేది. అందుకే తను నిర్మాతగా మారి పద్మాలయ బ్యానర్పై నిర్మించిన అగ్ని పరీక్ష, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరు సీతారామరాజు చిత్రాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలు ఆదినారాయణరావుకు అప్పగించి ఆ దంపతుల రుణం కృష్ణ తీర్చుకున్నారని చెప్పాలి. అంతేకాదు, ఆర్థిక కారణాల వల్ల అమ్మ మనసు షూటింగ్ ఒక దశలో ఆగిపోతే హీరో కృష్ణ సాయంతోనే పూర్తి చేసినట్లు అంజలీదేవి చెప్పేవారు. మేజర్ టాకీ పార్టును మద్రాసులోనే చిత్రీకరించారు. కొన్ని పాటలు, కీలక సన్నివేశాలను గోదావరి నేపథ్యంలో తీయాలని ప్లాన్ చేశారు. కృష్ణ, విజయ నిర్మల, కృష్ణరాజు, రేఖ, నాగయ్య, అంజలీదేవి, రాజబాబు, రమాప్రభ తదితరులు రాజమండ్రి చేరుకున్నారు. అందరికీ పాపికొండల సమీప గ్రామంలో వసతి ఏర్పాటు చేశారు. మీరు కొత్తగా పెళ్ళైన జంట కదా, ఎంచక్కా గోదావరిలో తేలే హౌస్ బోట్లో ఉండండి అన్నారు ఆదినారాయణరావు. హీరో కృష్ణకు సన్నిహిత మిత్రుడు, జర్నలిస్టు మోహన్ కుమార్ రాజమండ్రి వెళ్ళి ప్రత్యేకంగా ఒక హౌస్ బోట్ తయారు చేసి తీసుకువచ్చారు. వారం రోజులు షూటింగ్ హ్యాపీగా సాగింది. కృష్ణ మీద గువ్వలా సాగిపోవాలి అనే పాటను తీశారు. అమ్మ కోసం చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్లోనే తీశారు. అయితే పార్ట్లీ కలర్ చిత్రాల నిర్మాణం జోరుగా సాగుతున్న తరుణం అది. అందుకే కృష్ణ, విజయ నిర్మలపై, కృష్ణరాజు, రేఖలపై ఒక పాట కలర్లో తీశారు. ఆ తర్వాత జోరున వాన మొదలైంది. గోదావరి అల్లకల్లోలమైంది. మండే ఎండలు ఉండే మే నెలలో ఎవ్వరూ ఊహించని పెను తుఫాన్ అది. క్రమంగా నీటి మట్టం పెరగడంతో నదిలో ఆటుపోట్లు మొదలయ్యాయి. దానికి తోడు చెట్లు కదిలిపోయేంతగా గాలి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణ, విజయ నిర్మల ఉన్న పడవను తాళ్లతో చెట్టుకు కట్టేశారు. ఆ తాళ్లు తెగిపోవడంతో వీరున్న పడవ కుదుపులకు లోనైంది. దానికి తోడు పడవలో ఎక్కడో చిన్న రంధ్రం పడటంతో లోపలికి మెల్లిగా నీళ్లు వస్తున్నాయి. కొట్టుకుపోతున్న ఆ పడవను తాళ్లతో అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకువచ్చారు యూనిట్ సభ్యులు.
ఇది జరిగిన మర్నాడే మద్రాసులో మా నాన్న నిర్దోషి చిత్రం షూటింగ్ ఓపెనింగ్ ఉండడంతో కృష్ణ, విజయ నిర్మల మద్రాసు వెళ్ళిపోయారు. తుఫాన్ కారణంగా మిగిలిన యూనిట్ సభ్యులందరూ రాజమండ్రి చేరారు. కానీ వర్షం వారిని వదిలిపెట్టలేదు. అలాగే భారీ వర్షాలకు రైలు పట్టాలు కొట్టుకుపోవడంతో రైళ్లలో వెళ్ళవలసిన వారు 15 రోజుల పాటు రాజమండ్రిలోనే హోటల్ రూమ్స్కి పరిమితమయ్యారు. మిగిలిన ఆర్టిస్టులను కార్లలో మద్రాసుకు చేరుకుని ఏర్పాటు చేశారు ఆదినారాయణరావు. ఇలా ఎన్నో ఆటంకాల మధ్య చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న అమ్మ కోసం చిత్రం 1970 మార్చి 26న విడుదలయ్యి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.